హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కట్టింగ్లోనే చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. అసలు ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలి, ప్లస్ మళ్ళీ మనం ఎక్కడ బ్యాక్ పార్ట్ ఎక్కడ ఫ్రంట్ పార్ట్ మన ముందు భాగం ఎక్కడ తీయాలి, మనం క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, చాలామందికి ఈ పాయింట్ తెలియదు. ఎందుకంటే నేను షాప్లో ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నా కదా, వాళ్ళు కొత్తగా ఇప్పుడు బ్లౌజులు కుడుతున్నారు, అసలు అర్థం కావట్లేదు. ఈ చిన్న చిన్న మిస్టేక్ అయితే చేస్తున్నారు. ప్లస్ మళ్ళీ ప్రతిసారి బ్లౌజ్ కట్ చేసినప్పుడు షోల్డర్ నెక్ ఎంత పెట్టాలి అనేది చాలా డౌట్ ఉంటుంది. ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి, ఈ 3 డౌట్లు ఉంటున్నాయి కదా, అదైతే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు వీడియో మొత్తం చూడండి చివరి వరకు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ విధానంలోకి వచ్చే ముందు మనము ఫోల్డింగ్ మనకు ముఖ్యం. ఫోల్డింగ్ చేయడంలో చాలామంది పొరపాటు చేస్తారు. ఒకవేళ అంచులు ఒకవైపు పెట్టమన్నా అంటే ఆయన అంచులు ఇగో ఇట్లా ఈ వైపు ఇలా పెడతారు. అట్లా పెట్టొద్దు. అంచులు ఇలా పెట్టుకొని మనకు ఆపోజిట్ సైడ్లో మన పన్న తెలిసిపోతుంది చూడు, ఇలాగ వచ్చేస్తుంది నిలువు గీతలు. అంచులు రెండు ఒకటేసారి కలిసే విధంగా పెట్టుకొని మనకి ఈ చివర ఆ చివర నార్మల్గా ఉండాలి. చాలామందికి ఇది తప్పు చేస్తుంటారు. ఇగో ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇది మనకు రైట్ సైడ్ మనకి ఉండే భాగము, కింద వీపు భాగం అన్నట్టు. ఇలా ఫోల్డింగ్లో తప్పు వేయకండి అస్సలే. ఈ చిన్న టిప్ వల్ల మన బ్లౌజ్ మనం కట్టింగ్ చేస్తుంటే కూడా మనకు అర్థం కాదు. ఫస్ట్ మనము ఇది ఏదైనా క్రాస్ వేసుకోసుందా అని ఇట్లాంటి స్కేల్ పెట్టుకొని ఒక్కసారి ఇలా తీసేసుకోండి చిన్నగా. అసలు ఎక్కువ లేకపోతే అవసరం లేదు. మళ్ళీ మన ఖర్చు కోసం కొంచెం కుట్టేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ని హైట్ మెజర్మెంట్ వేసుకోవాలి. ఎందుకంటే హైట్ కంపల్సరీ. ఫస్ట్ హైట్ పెట్టుకున్న తర్వాత చుట్టుకొలత పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఫస్ట్ పాయింట్ అయితే హైట్ చెప్తా. నేను ఓన్లీ వేళ్ళతోటి చెప్తా. మీకు అర్థం కాదు నా వేళ్ళు ఎంతున్నాయి మీ వేళ్ళు ఎంతున్నాయి కాబట్టి కొంచెం టేప్ తోటి కూడా చూపిస్తాను నేను షోల్డర్ దగ్గర. ఫస్ట్ ఈ షోల్డర్ని మిడిల్లో పట్టేసుకోవాలి, ఈ వీపు డాట్ని పట్టేసుకోవాలి. ఇలా మనం కుట్టుకు ఆల్రెడీ వదిలేసిన పాయింట్ దగ్గర నుంచి పెట్టి ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మనకు ఆమె హైట్ పెంచమన్నది. ఈ బ్లౌజ్కి వాళ్ళకు ఇచ్చిన కొలత బ్లౌజ్కి హైట్ పెంచమ్మా అని చెప్పింది. అలా అన్నప్పుడు ఏం చేయాలి, మనం హైట్ ఎంత పెంచమన్నదో అంత వాటికి ఇలాగ లైన్ వేసుకోవాలి. హైట్ పెంచమన్నప్పుడు మనం చేసే పొరపాట్లు ఇవే. ఇక్కడనే ఎందుకు పెట్టుకున్నావు, మరి అక్కడ హైట్ దగ్గర పెట్టుకోవచ్చు కదా అంటే ఇక్కడ పెట్టొద్దు. ఎందుకంటే మన మిస్టేక్ అనేది ఇక్కడనే అవుతుంది. చాలామంది హైట్ పెంచమన్నప్పుడు ఈ పొరపాటే వేస్తారు. ఇదిగోండి ఈ ప్లేస్ నుంచి, ఇప్పుడు ఖర్చు ప్లేస్ నుంచి మనం వచ్చిన ఫీట్ దగ్గరికి ఇలా మార్క్ చేయాలి. చేసిన తర్వాత మనం ఇలాగా ఎక్స్ట్రా పెట్టినా దీనికంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలాగా వచ్చిన ఖర్చుకి సమానం వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పెట్టినావు కానీ ఇక్కడ పెట్టలే కదా, ఇక్కడ పెట్టాలి. పెట్టి సేమ్ ఇప్పట్లాగానే ఈ స్కేలే యూజ్ చేసుకుంటా, అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఇగో ఇలాగే యూజ్ చేస్తూ అటు ఇటు కాకుండా ఇది ఒక లైన్ వేసుకోండి. వేసుకొని ఇంక ఈ స్కేల్తో పని లేదు మనకు. ఈ స్కేల్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ స్కేల్ చిన్నది, మనకు చేతి వాటం ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేద్దాం. ఫస్ట్ హైట్ పాయింట్ అయిపోయింది కదా, సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలత. ఈజీగా నేను చెప్పేస్తున్నాను చూడండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా పెట్టండి. ఇలా పెట్టేటప్పుడు మనకు వీపు డాట్లకు కావాలి కాబట్టి ఇక్కడనే ఒక 1 ఇంచ్ వదులుకోండి. మైండ్లోనే వదిలేయండి. వదిలేసి అక్కడి నుంచి పెట్టేసి ఆమె చుట్టుకొలత ఎంత ఉన్నది ఎగ్జాక్ట్గా ఇక్కడికి ఉంది. మనం నెక్స్ట్ ఆమె పక్కల కుట్లు వాళ్ళ క్లాత్ సరిపోకపోతే మనకు అవసరం లేదు. మనం టేప్ తోటైనా వేళ్ళతోటైనా 3 వేళ్ళైనా 2 ఇంచులైనా ఇలా పెట్టేసి ఒక మార్క్ వేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్. మరి హైట్ పెంచినప్పుడు లైన్ వేసిండ్రు, మరి నెక్ ఇక్కడ నుంచి పెట్టాలన్నా అదొక ఫస్ట్ డౌట్. ఎలా పెట్టాలంటే మనము హైట్ పెంచమన్నప్పుడు వాళ్ళని అడగాలి, నీకు హైట్ పెంచమంటున్నావు కదమ్మా, మరి నెక్కు దించాలనా, నెక్కు సేమ్ ఉండని అంటే మనం నెక్కు అస్సలు దించొద్దు, అంటే ఈ ప్లేస్ నుంచి పెట్టుకోవాలి. కొంచెం దిగని అని అన్నప్పుడు అప్పుడు మనం ఈ ప్లేస్ నుంచి పెట్టుకోవాలి. 2 పాయింట్లు అడగాలి. మీకేమో నెక్ ఇంతే ఉండని అన్నది, అందుకే ఇలా పెట్టేసి మళ్ళీ ఖర్చుకు పెట్టేసిన. ఇది థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ ఇలాగే బ్లౌజ్ని ఎట్లుందో అట్లే పట్టుకోండి. ఇగో చంక వైపునున్న భాగం పట్టుకొని
మనం కూడా ఈ చంక వైపు భాగం పట్టుకోవాలి. మళ్ళీ ఈ చంక భాగము నువ్వు ఇక్కడ నుంచి పెట్టక ఇక్కడ నుంచి పెడుతున్నామని డౌట్ వస్తుంది కదా. కాదు, హైట్ పెంచమన్నప్పుడు మనం ఈ బ్లౌజ్ కొలత ప్రకారం పోవాలి. మన హైట్ అనేది మైండ్లో నుంచి తీసేయాలి. అప్పుడు ఈ మెజర్మెంటే పాటియాలి. అందుకని ఇక్కడ నుంచి మనం ఇలా పెట్టాలి. పెట్టి ఇలా పెట్టి కుట్టుకు పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇది ఒక లైన్ వేసుకోండి. ఈ లైన్ వేసుకున్న తర్వాత మనకి ఈ లైన్లో చంక భాగంకు చుట్టుకొలత కావాలి కదా, ఇలా వచ్చి మనకి ఈ పాయింట్ కావాలి. ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ ఇది గలవాలంటే మనకి ఈ పాయింట్ కావాలి, 5th పాయింట్. ఈ పాయింట్ కావాలి అంటే డీప్ నెక్ తొడిగే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ చంక భాగం కొలుద్దాం అన్నప్పుడు సాగుతుంది. అందుకనే ముందు భాగం కట్ చేసుకోవాలి. ఈ ముందు భాగంలో మనకి ఎంత వచ్చింది అనేది చూసుకొని ఇలా ఉక్సు పట్టి మాత్రం పట్టుకోండి. ఇలా వచ్చేసిన దానికి మనం కొంచెం కుట్టుకు వదిలేసి లూజ్గా సాగకుండా పెట్టేసేయాలి. అంటే ఎక్కువ మట్టుకు మన కింద పార్ట్ అంతా నన్ను వస్తుంది, ఎక్కువ నన్ను వస్తుంది, తక్కువ అయితే రాదు. చాలామందికి ఇక్కడ సరే నాకు కొలత బ్లౌజ్ తోటి కొలిస్తే మనకి ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం. కింది భాగం ఎంత వచ్చింది, 10 ఇంచులు వచ్చింది. మరి ఈడెంత వచ్చింది, 10కి కొంచెం తక్కువ వచ్చింది. అంటే 10 పెట్టేసుకోండి, దానితో ఏం ఫరక్ కాదు. ఇంకా మనం ఈ 2 స్ట్రేట్గా కలిపేసుకొని ఈ 2 ఇంచెస్ ఖర్చును కూడా కలిపేసుకోండి. ఇది 5th పాయింట్ అయిపోయింది కదా. ఈ పాయింట్ అయిపోయిన తర్వాత మనకు చెస్ట్ పాయింట్ ఈ పాయింట్ అన్నట్టు. మనం ఇప్పుడు షోల్డర్ గీసి ఆమ్ రౌండ్ గీయాలి. అంటే షోల్డర్ ఎంత, షోల్డర్ నీకు ఈ బ్లౌజ్ది ఎంత అని ఎలా తెలుస్తుంది. మీకు తెలియకపోతే ప్రతి బ్లౌజుని ఇలా డబుల్ ఫోల్డ్ వేయండి. ఇలాగా డబుల్ ఫోల్డ్ వేయండి. ఇలా డబుల్ ఫోల్డ్ వేయండి. చిన్న నెక్కే పెద్ద వాళ్ళది బ్లౌజు. ఇలా పెట్టేసుకొని చూసుకోండి. ఒక్కసారి మనకి ఎంత పోతుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఉంది కదా 3000 అయితే సరిపోతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే నెక్ అంతే ఉంది, కుట్టేసరికి అంతే అయిపోతుంది. ఈ 3000 పెట్టి మళ్ళీ ఈ కుట్టుకు ఇక్కడ ఫీట్ కుట్టుకు, ఇక్కడ ఎగ్జాక్ట్ పెట్టి ఇక్కడ ఫీట్ కుట్టుకు, ఇక్కడ ఖర్చు ఇలా వదిలేసుకొని ఆల ఫీట్ ఎంత ఉందో అంత పెట్టుకొని అక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకు వదిలేసుకోవాలి. అంటే ఇది లూజ్ 4000 అన్నట్టు. ఇది 4000, ఇది 3000 మనకు మైండ్లో ఉండిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ లైను దీనికి కలిపేసుకోవాలి. కలుపుకొని ఇది 1.5 పెట్టుకోవాలి. ఇది 4000 లూజ్ టైట్గా పెట్టేసుకొని ఎవరికైనా అంతే ఉంటుంది. కొంచెం డిఫరెంట్ వస్తే చేంజ్ చేసుకోవాలి. ఈ పాయింట్లు కలిసే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కలిసింది, ఇక్కడ కలవలేదు. అదే కొంచెం చిన్న డిఫరెంట్ వస్తుంది, కానీ మనకు అందాదైతే తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. వీళ్ళ నెక్కి అయితే పెద్దగా లేదు, మనం పైన ఎంత పెట్టుకున్నామో కింద అంతే పెట్టుకొని ఇలా డ్రా చేసి నెక్ డీప్ లేదు అమ్మది అన్నట్టు పెట్టుకోండి. మళ్ళీ షోల్డర్ నుంచి, అందరికీ షోల్డర్ నుంచి మిడిల్ నుంచే పెట్టాలంటే అది తప్పు. ఎందుకంటే 4 ఇంచుల దగ్గర పెట్టుకోండి. డాట్స్ కత్తెర తీసి ఎక్కువ మట్టుకు 4 వస్తుంది, 4, 4.5 దొడ్డుగా ఉంటాయి. కత్తెర సీజర్ ఇవ్వండి. ఒక్కసారి ఇదంతా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ముందు భాగం కూడా చెప్పేస్తాను. ఇది ఉందా, మన ఈ కట్టర్ తోటి ఈ డాట్స్ కింది భాగం వచ్చే విధంగా ఈ కచ్చక పెట్టుకున్నాం. ఈ పక్కల కుట్లు వచ్చే విధంగా మనం ఒక్కసారి ఈ కట్టర్ తోటి ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు బ్లౌజ్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఒక 1 మినిట్ టైం వేస్ట్ అవుతుంది, కానీ మళ్ళీ మనం కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. సైజులు కూడా చేంజ్ కావు. చూడండి, ఇలాగే ఎట్లుందో అట్లా కత్తెర ఎలా తిప్పినా నేను అలా తిప్పేసేయండి. మీరు కూడా ఇంటి దగ్గర ఇలాగే చిన్న చిన్న క్లాత్లను తీసుకొని క్లాత్ ఇలా తిప్పుకుంటూ కట్ చేసుకుంటేయండి. ఈ రౌండ్ దగ్గరకు వచ్చే వరకు కత్తెర ఎక్కువ ఓపెన్ చేసి ఇలా తిప్పాలి. ఇలా ఎండ్ అయ్యే వరకు ఇట్లా అనేసేయాలి. చాలా ఈజీగా కట్ చేయడము. నేను క్లాత్ల మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది చూపిస్తాను చూడండి. వెనుకకు వచ్చినాయి మార్క్స్. మనం ఈ డాట్ ఇక్కడ వరకు వేయాలి, పక్కల కుట్లు ఇలాగే వేయాలనేది మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ముందు భాగం. ఇదిగోండి, ముందు భాగం వచ్చేసి క్లాత్ని ఇలాగే జరుపుకొని దీన్ని అటు ఇటు తిప్పొద్దు. ఇంకా క్లాత్ని ఇలాగే జరిపేసుకొని ఇలా అనేసుకొని ముందు భాగం, ఫస్ట్ ముందు భాగం కట్ చేసేటప్పుడు వాళ్ళ బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్ స్ట్రేట్ కట్టింగ్ ఉందా, క్రాస్ కట్టింగ్ ఉందా మనం ఇలా చూసుకోవాలి.
ఇదిగోండి వాళ్ళ బ్లౌజు స్ట్రేట్ కటింగ్ ఉందా క్రాస్ కటింగ్ ఉందా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఫీట్ దగ్గర పట్టుకొని ఇలా పట్టుకోండి, లాగండి. లాగితే స్ట్రేట్గా సాగితే ఇది ఇట్లా మీదికి లేచిందంటే క్రాస్ కటింగ్ అన్నట్టు. స్ట్రేట్గా ఉంటే సాగది. ఉదాహరణకు వెనక భాగం చూపిస్తా. ఇదిగోండి ఇలా మీకు స్పర్శ తెలిసిపోతుంది. బాడీ పడితే ఇది క్రాస్ కటింగు అని తెలిసిపోతుంది. ఇది స్ట్రేట్ కటింగ్ అయితే ఇలాగుంటుంది. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ అన్నట్టు. క్రాస్ కటింగ్ కాబట్టి మనం దీని మీద క్రాస్ కటింగ్ పెట్టాలి. ఇలా క్రాస్ కటింగ్ ఎలా పెట్టాలి, క్రాస్ కటింగ్ ఎలా పెట్టాలనో తెలియదు. క్రాస్ అంటే ఏదో మనకు అసలు మన కట్టింగే రాదేమో, ఏది ఉంటుందో దాంట్లో డిఫరెంట్ అనుకుంటారు. అదేమి ఉండదు. ఇప్పుడు షోల్డర్ ఉందా, మనము నేత అనేది ఇప్పుడు ఇది నేను క్లాత్ మీద పెడతా. ఇది మనకు నేత ప్లస్ పాయింట్, అంటే ఇట్లా అడ్డం నిలువు నేత, ఇది అడ్డము ఇది నిలువు అనేది, ఇది నేత ప్లస్ పాయింట్. మనం ఇది పెట్టేసరికి అది ఇంటూ కావాలి. ఇక చంక సైడు ఈ అంచు వచ్చే విధంగా పెట్టుకొని ఇలాగ పెట్టేసుకొని కింద మనకు -2 ఇంచ్ సరిపోతుందా చూసుకొని, సరిపోకపోతే కింద చెస్ట్ పాయింట్ వాళ్ళకి ఏమన్నా ఎక్కువ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ మనకు 1 మీటర్ ఉంది కాబట్టి సరిపోతుంది. సరిపోకపోతే పైకి జరుపుకోవాలి. ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సరిపోయింది కదా. నేను ఇప్పుడు లేపి చూపిస్తా. మనకి క్లాత్ మొత్తం రెడీ అయిన తర్వాత ముందు భాగము ఇప్పుడు మనకి ఇంటూ భాగం వచ్చింది ఆ క్లాత్ మీద, అదే ప్లస్ ఇంటూ అయిపోవాలి. మనం వేరే గీయొద్దిగా. ఇప్పుడు మార్క్ ఎలా చేస్తున్నాం చూడండి. మార్క్ అందరు ఇలా చెయ్యరు అస్సలు. చేస్తానంటారు కానీ అది మొత్తము అయిపోయింది నాకు ఇప్పుడే, ఇక నేను కుట్టేస్తాను, ఈ కింది భాగం ఎందుకు డ్రా చేసుకోవడం అనుకుంటారు. ఇలా అన్నీ డ్రా చేసుకోవాలి. ఈ రౌండ్ నెక్ మాత్రం డ్రా చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు. పైకి వేయండి, రౌండ్ గీయకండి, ఇక్కడ వరకు గీసి ఆపేసుకోండి. నెక్స్ట్ -3 ఇంచ్, -2 ఇంచులు, 2 ఇంచులు లైట్ వేసుకోండి. ఇది చేసుకొని ఇప్పుడు తీసేద్దాం క్లాత్. తీసినప్పుడు మీకు నేను డ్రా చేసింది ఈ క్లాత్ మీద ఇంటూ అయిపోయిందా, ఇలా క్లాత్ అబ్జర్వ్ చేయండి. నేను పెట్టినప్పుడు ప్లస్ ఉండే, ఇప్పుడు ఈ క్లాత్కు ఇంటూ అయిపోయింది. అంటే మనము ఇంటూ వచ్చేలాగా పెట్టుకుందాన్ని క్రాసు అంటాము. అదొక్కటే పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్, దీంట్లో -2 ఇంచెస్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వచ్చి 1/2 ఇంచ్ లోతు. దీనికి ఏమి లోపలికి రావద్దు అస్సలు, ఎట్లుందో అట్లా, అందుకే బాక్స్ వేసుకున్నాను. 1/2 ఇంచ్ లోతు. నెక్స్ట్ వచ్చేసి ముందు భాగం నెక్, ఇక ఉక్స్ పట్టి పట్టుకోవాలి. ఉక్స్ పట్టి పట్టుకొని ఇగో ఇలాగా కుట్టుకు వదిలేసి దీని కుట్టుకు ఇలా పట్టేసుకొని మనం ఈ లైన్ పొంటనే చూడండి. అందరూ ఈ నెక్కు గీసేటప్పుడు తప్పు చేస్తారు ముందు నెక్కు కొలవడానికి. ఈ నెక్కు మీదనే కరువు పెట్టుకుంటూ వచ్చి ఈ లైన్కు తలగాలి. ఇలాగా పెట్టేసి ఇక్కడికి పెట్టాలి. దీన్ని నెక్స్ట్ ఉక్స్ పట్టికి ఇక్కడికి పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా వదలాలి. నెక్స్ట్ వచ్చేసి షేప్ పాయింట్ పట్టుకోవాలి. షేప్ పాయింట్ కిందికి పాయింట్ పెట్టుకుని ఈ నుంచి ఎంత పెట్టాలి. ఇంకో చాలామంది బ్లౌజ్ ఇవ్వకపోతే బ్లౌజ్ మెజర్మెంట్ పాటియం. బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంటే పాటిద్దాం. ఉక్స్ పట్టి నుంచి డాట్ ఎంత ఉంది, ఉక్స్ పట్టి నుంచి ఈ డాట్ ఎంత ఉందో చూసుకోండి. కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇది షేప్ పాయింట్ డాట్. ఇప్పుడు ఈ 3 కలిపేయాలి. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఉండాలి, పైకి వచ్చేసరికి 1 పాయింట్ ఎక్కువ అవ్వాలి. ఇలా కరువు రావాలి అంటే ఇలా మెల్లిగా మళ్ళీ నెక్స్ట్ డ్రా చేసుకోండి. స్కేల్ తోటి గీసుకున్న తర్వాత 4 ఇంచెస్. 4 ఎక్కువ మట్టు కంపల్సరీ. లా ఉన్న వాళ్ళకి 4.5, సన్న ఉన్న వాళ్ళకి 3.5. 3 పాయింట్లు జరుగుతాయి. ఇది ముందు నెక్. నెక్స్ట్ ఇది ఇవేం చూడకముందే ఇదే ట్రయాంగిల్ పెట్టుకోవాలి. ఇలాగ ఇట్లా పెట్టేసుకొని దీనికి ఇది కలుపుకోవాలి, దీనికి ఇది కలుపుకోవాలి. ఓకే, చూడండి ముందు భాగం కూడా అయిపోయింది. క్లియర్గా మీకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ కామెంట్ చేయండి. ఈజీగా చిన్న టిప్లీన్లు ఎన్ని టిప్స్ వచ్చినాయి, క్రాస్ ఎలా పెట్టాలి చెప్పిన, నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి. నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని మీకు టేప్ తోటి చూపించాలి కదా, మళ్ళీ చూపిస్తాను. నేను నెక్ ఎంత తీసుకున్నా, దీనికి ఆమ్ డౌన్ ఎంత వచ్చింది అనేది నేను చూపిస్తాను. చూస్తుండు ఇదిగోండి, మనం ఇప్పటి వరకు ముందు భాగం ఇలా కట్ చేసినాం కదా, అంచులు ఆపోజిట్ ఉంచుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ తీసినాం కదా. ఈ ఫ్రంట్ పార్ట్ తీసిన కొలత ప్రకారంగానే మనం ఇలాగే ఉంచుకోండి.
హ్యాండ్స్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. కానీ మనం అన్ని రైట్ సైడ్ ఉంచుకునే విధంగా ఇది కూడా ఇలా రైట్ సైడ్ తిప్పుకోండి. కింది భాగం రైట్ సైడ్కి ఉండాలి. ఇది పన్న పెద్ద ఉంది కాబట్టి కొంచెం విడత ఎక్కువనే ఉంది, మనకు చంక బట్టలు కూడా వాడాయి. అలాగని నేను పడకుండా అని కూడా నేను చాలా వీడియోస్ చెప్పిన మీకు ఎలా ఫోల్డ్ చేయాలి చంక బట్టలు పడకుండా అని. నేను బ్లౌజ్ మాత్రం కట్ చేసేటప్పుడు సీదా పెట్టుకుంటా. చాలా అబ్జర్వ్ చేయండి, మరి మీరు కూడా ఒక్కొక్కసారి చూసుకోండి. కొంతమంది వాళ్ళ రకాలు పెట్టేసుకుంటారు. ఇదిగోండి, ఫస్ట్ మనం వేసుకోవాల్సినదంతా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ స్కేల్ అంతా అంటే 1 ఇంచ్ మినిమం 1 ఇంచ్ అని ఉండాలి. ఈ 1 ఇంచు మనం హెమ్మింగ్ పట్టికి పెట్టుకోవాలి. ఇది 2x2 బ్లౌజ్ కదా, హెమ్మింగ్ పట్టికి పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇక మనకి ఇది మైండ్లో ఉండొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇగో చేతి కింది భాగం పట్టుకుంటాం కదా, కింది భాగం లూజింగ్ పట్టుకోవాలి. ఈ లూజ్ ఎంత ఉంది మార్క్ చేయాలి, ఖర్చు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హైట్ పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ పెట్టమన్నది తను, ఎక్కువ పెట్టమన్నది కాబట్టి ఇక నేను ఎక్కువ కూడా డ్రా చేసేసిన. ఇక్కడికి లూజింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి కుట్టుకి సేమ్ పెట్టాలి, కుట్టుకు పెట్టాలి. అన్నీ అలాగే సేమ్ పెట్టాలి, కుట్టుకు పెట్టాలి. ఇలాగా చంకకు కూడా సేమ్ పెట్టాలి, కుట్టుకు పెట్టాలి. పెట్టేసి దీన్ని తీసేయాలి. తీసేసి ఎగ్జాక్ట్గా ఈ లైన్ చేసుకోండి, ఆమ్ డౌన్ లైన్ చేసుకోండి. నార్మల్గా ఆమ్ డౌన్ ఎంత వచ్చింది చెక్ చేసుకోండి ఒకసారి. 3-3.5కు వస్తుంది ఈ లెంత్కి. ఇక చూడండి 3 వచ్చింది, ఎందుకంటే లెంత్ని బట్టి వస్తుంది. మనం అదే ఇంకా 10 ఇంచుల లెంత్ పెట్టుకున్నాం అనుకోండి, హ్యాండ్స్ నార్మల్గా 9 వచ్చింది. 10 ఇంచుల లెంత్ పెట్టుకున్నాం అనుకోండి 3.5 వస్తుంది. 10, 11, 12 పెట్టుకున్నాం అనుకోండి 4 వస్తుంది. మనం ఇక్కడికి 3/4 పెట్టుకున్నాం అనుకోండి ఇంకెక్కువ వస్తుంది. అలా 4.5 వరకు లాస్ట్. మరీ ఇందాక పెడితే 5-6 పెట్టాలని ఏం లేదు, అలా చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి పాయింట్లో నేను ఈ పాయింట్ పెట్టి చూపించలేను చూడండి. ప్రతిసారి మనం ఈ ఆర్మ్ లూజ్లో మాత్రం చూసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా. అంటే ఈ లైన్ లూజింగ్ అన్నట్టు ఇలా పెట్టుకున్నప్పుడే మనం ఈ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఫస్ట్. ఇలాగా అంటే ఈ లైన్కి ఈ లైన్ కలుస్తుంది అన్నట్టు. ఈ లైన్ తప్పు రావడం వల్ల మనకి షేప్ గీసేటప్పుడు కూడా పోతుంది. ఖర్చు ఇంత ఉంది సరిపోతుంది, చంకబట్ట వేయనక్కర్లేదు. పెద్దవాళ్ళు కాబట్టి లావేం కాదు. మనం ఇక్కడ మాత్రం 2 ఇంచ్ ఉంచుకోండి, ఇక్కడ ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు పెట్టేసి ఈ లైన్ ఇలా డ్రా చేయండి. చేసి ఇప్పుడు సింపుల్గా మీకు ఈజీ ట్రిక్ చెప్తాను. ఇలా పెట్టేసుకొని మనం దీనికి మధ్యలో ఒక పాయింట్ పెట్టేసి మళ్ళీ మధ్యలో ఒక పాయింట్ పెట్టేసి ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ డౌన్ ఉన్న ప్లేస్లో డౌను, ఈ అప్ ఉన్న ప్లేస్లో అప్ 2 పాయింట్స్ అంటే టేప్ తోటి 2 పాయింట్స్ పెట్టేసుకొని ఇప్పుడు స్కేల్ ద్వారా ఇలా ఈ మిడిల్ పాయింట్ని అయితే ఏం టచ్ చేయొద్దు. మనము కిందికి మీదికి లైన్ ఏం పెట్టొద్దు. ఈ మిడిల్ పాయింట్కి ఇలా టచ్ అయ్యే విధంగా స్కేల్ను మనం ఇలా సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ని సెట్ చేసుకుంటూ మళ్ళీ చంక పాయింట్ సెట్ చేసుకుంటూ 3 పాయింట్లు కలిసే విధంగా స్కేల్ని ఇలా సెట్ చేసుకోండి. ఇలాగా అంటే మన చంక రౌండ్ చేతు ముడతలు రాకుండా కరెక్ట్గా వచ్చే విధంగా ఈ షేప్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈజీగా అర్థమైపోయిందా? ఈ చిన్న టిప్, చేతులు కట్ చేసే టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే మనకి ఈ షేప్ మార్క్ చేయరాని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇలాగే మడత పెట్టి కట్ చేయాలి. చాలామందికి తెలియదు, అది తీసి కట్ చేస్తారు. కానీ ఇలాగ పెట్టి కట్ చేస్తే ఏమవుతుందో చెప్తాను. మనం బ్లౌజ్ కుడతాం, కుట్టేటప్పుడు ఎక్కడికి మలపాలనో తెలియదు. 4 భాగాలు ఒకటే రకం మలపాలి కదా, మనకు తెలియదు. ఇలా మలపడం వల్ల మనకు మలిపిన తర్వాత చూడండి ఈ బేస్లో కూడా సమానం ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్ళి ఇలా కట్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, మన ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోతుంది కదా, అది లుక్ రాదన్నట్టు. అందుకే ఎప్పుడు కానీ ఇది ఇలా పెట్టే కట్ చేయాలి. హెమ్మింగ్ 2x2 బ్లౌజులకు మాత్రం హెమ్మింగ్ పట్టి పెట్టుకునేటప్పుడు అన్నిటికీ ఇలాగే పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ లోతు తీయాలి. చూడండి, ఓపెన్ చేయండి. చేసి ఇప్పుడు పెట్టుకున్న పాయింట్ దగ్గరనే ఈ మధ్యలో పాయింట్ దగ్గరనే 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఈ పాయింట్ నుంచి 1 ఇంచు, ఈ పాయింట్ నుంచి 1/2 ఇంచు ఇలా మెల్లిగా కరువు లాగా డ్రా చేయండి. మీకు డ్రా చేసి రాకపోతే న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి.
ఇక్కడ సన్నగా స్టార్ట్ చేస్తూ ఇలా లావు వచ్చేసి మళ్ళీ ఇలా మెల్ల కత్తెర ఇలా తిరిగిపోవాలి, ఇలా రావాలి షేప్ అనేది. ఇది మిడిల్ పాయింట్, లోతు తీసుకోవడం అన్నట్టు. లోతు వచ్చిన తర్వాత మనకి ఇది లోతు రాంగ్ సైడు అంటే ఫ్రంట్ సైడు ప్లస్ రాంగ్ సైడు. ఇది కుట్టేటప్పుడు కూడా ఈ రాంగ్ సైడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇటు కుట్టంగానే ఇటు ఇటు పెట్టంగానే ఇటు పెట్టుకోవాలి. మనం ఇది ఇప్పుతాం, ఇప్పి కుట్టేసేటప్పుడు ఒక చేతి ఇటు ఫోల్డ్ చేస్తాం, ఒక చేతి ఇటు ఫోల్డ్ చేస్తాం, రెండు ఉల్టా పల్టాలు అవుతాయి. మళ్ళీ ఇప్పాలి. అందుకని ఇంటూ మరి పెట్టుకున్నాం అనుకోండి, ఇంటూ చూసుకొని ఇంటూ వైపున ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఇటు ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇది ఇటు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈజీగా లోతు భాగాలు కరెక్ట్ వచ్చేస్తాయి అన్నట్టు. హ్యాండ్స్ ప్రాసెస్ అయిపోయింది కదా. మనకు వెనక భాగం ముందు భాగం హ్యాండ్స్ సింపుల్గా క్రాస్ పట్టి చెప్తా వేళ్ళతోటే. చూడండి ఇలా క్లాత్ అయితే బాగానే మిగిలింది, మీటర్ క్లాత్ అని. మనకు బ్యాక్ పార్ట్ చూసుకొని ఇది ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ 4 వేళ్ళు టైట్గా, ఇక్కడ 4 వేళ్ళు. బ్యాక్ ఎందుకు ఫ్రంట్ కదా? ఫ్రంట్ మనకు షేప్ కరెక్ట్ లేదు కదా, అంటే ఇది వేయలేం కదా డాట్స్. ఇలా చూస్తే మనకి ఎక్కువ రాదా, డాట్స్ వేయలేం కదా. డాట్స్ వేసినాక తగ్గుతుంది కాబట్టి బ్యాక్ కూడా డాట్ వేసినాక 1 ఇంచ్ తగ్గుతుంది. కానీ మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు ఏం వేస్ట్ కాదు, క్లాత్ సరిపోనప్పుడు ఏం కాదు. మనకి ఎక్కువ ఉండడం వల్ల అక్కడ క్లాత్ ఎంత అవుతుందో తెలియదు, ఒక్కొక్కసారి చేంజ్ అవుతాయి బ్లౌజులు చెస్ట్ పాయింట్ నుంచి. అందుకే క్రాస్ పట్టి మనం బ్యాక్ పెట్టి చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ వైపు సమానంగా ఇలాగే ఉంచాలి. -2 ఇంచుల దగ్గర ఇది ఎంత కావాలనో అంత అవుతుంది. ఇక్కడ సైడ్ మాత్రము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1 ఇంచ్ అంటే మీకు అందాజు తెలుసు, లేకపోతే టేప్ పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రము 4 వేలు కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇలా షేప్ అనేది డ్రా చేసుకోండి. ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది క్రాస్ పట్టి. 12 ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఏమన్నా లావ్ అనిపిస్తుంది వేసుకుంటప్పుడు అంటే ఇక్కడ ఇలా సన్నం చేసుకోండి, కానీ మొత్తం మీద ఇది కరెక్ట్ వచ్చేస్తుంది. అలా కొలత బ్లౌజ్ కొంతమంది క్రాస్ పట్టీలు తక్కువ ఉంటాయి కదా, మరి ఎలాగని కొంతమంది కామెంట్ చేసిండ్రు. వాళ్ళకు కూడా చూసుకోండి, ఇట్లా ఇక్కడ కుట్టుకు సరిపోతుందా, సరిపోకపోతే పెద్దవి పెట్టుకోండి. మనకైతే కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఇలాగ చూసుకొని పెట్టేసుకోండి. ఎక్కువ మటుకు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే మనం కట్ చేసిన ప్రకారమే మన క్రాస్ పట్టీలు వస్తాయి కాబట్టి అవసరం లేదు. ఓకే, ఇలా 2 కట్ చేసుకొని 2 పీసులు ఇంకోటి కట్ చేసుకుందాం. 4 పీసులు కావాలి కదా 2x2 బ్లౌజ్కి. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తిగా చూపించాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియోలు ఏమన్నా కావాలిస్తే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వీడియోస్ అన్నీ చూసేయచ్చు. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. ఇవాళ ఒక ఆమె కామెంట్ చేసింది వీనెక్ బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ పెట్టమని. నాకైతే వీనెక్ ఏది గిరాకీ లేదు, నేను కుట్టుకునేది లేదు. పాపం ఆమె 2-3 సార్లు కామెంట్ చేసింది. ట్రై చేస్తా, ఏదైనా నార్మల్ బ్లౌజ్ అయినా కుట్టి చూపించడానికి ట్రై చేస్తా. అంటే కుట్టడం ఏముండదు, దాంట్లో నెక్కేయడమే ఉంటుంది, కట్టింగ్ అయితే ఉంటుంది. చూపిస్తాను నేను ఒకసారి మీకు వీనెక్ది. ఇంకొక ఆమెనేమో 40 సైజు చెస్ట్, వెస్ట్ వచ్చేసి 36 ఆ సైజు నాకు చూపించండి అక్క అని కామెంట్ చేసింది. ఆమెకు కూడా 40 సైజు అంటే ఏం లేదు, మొన్ననే నేను వీడియో అప్లోడ్ చేసిన 40 సైజు, మీరు చూసేయండి. 40 సైజు చాలా రిస్క్ ఏమి ఉండదు, సేమ్ ఉంటాయి. షోల్డర్ చేంజ్ అవుతుందేమో మాకు అని ఆలోచిస్తున్నారు. అస్సలు షోల్డరు అది ఏం చేంజ్ కాదు. మీరు ఇలా బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా పెట్టి చూసుకోండి. ఎవరమైనా సరే చిన్న పొరపాట్లు అయితే వేస్తాము. ఆ పొరపాటు ఏంటంటే షోల్డర్ దగ్గర కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తాయి, ప్లస్ ఈ చంక భాగం లోతు దగ్గర కూడా ఎక్కువ తక్కువ వస్తాయి. ఇలాంటివి సెట్ చేసుకోండి. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను కదా, అదైతే పూర్తి చేస్తాను. నేను ఈ బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నా 5.5, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకున్నా 6. ఈ 2 పాయింట్లు అయితే మొత్తం మీద నేను టేప్ తోటి చెప్తా అని చెప్పిన కదా, మీకు క్లియర్గా చూపించాను. ఓకే, ఇది 6, షోల్డర్ వచ్చేసి 5.5. ఇందులో 3.5, 3.5 దక్క 3.5 వచ్చింది. 3.5 వచ్చినప్పుడు ఇది 2.5 వస్తుంది. నెక్ 2.5, ఇది 3.5. ఓకే, మీకు ఇది కూడా క్లారిటీగా చెప్పేసిన. మొత్తం బ్లౌజ్ అయితే వేళ్ళతోటి కట్టింగ్ చూపించాను. మీకు
చూపించమంటే నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. చూద్దాం, ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.